ఒకప్పుడు బిగ్ బాస్ మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ రాను రాను ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తుంది. పేరుకే రియాలిటీ షో గానీ అంత స్క్రిప్టే అనిపిస్తుందని జనం పెదవి విరుస్తున్నారు. పైగా కష్టపడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఊహించని వారికి టైటిల్ కట్టబెడుతున్నారట్టు కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏ మాటకు ఆ మాట. ఆ పోట్లాటలు, ఆటలు, సరదాలు, ప్రేమలు ఇవన్నీ చూడడానికి భలే ఉంటాయని ఈ షో కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాగే తిట్టుకుంటూనే బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా బోలెడు మంది. ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్లు వచ్చాయి. ఈసారి 9వ సీజన్ కి రంగం సిద్ధమవుతుంది. ఈసారి బిగ్ బాస్ కాస్త ముందుగా ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతుంది. కానీ సెట్ వర్క్ ఈ మధ్య మొదలైంది. సెట్ రెడీ అయి కంటెస్టెంట్లు ఎంపిక ఒక కొలిక్కి వచ్చేసరికే చాలా సమయం పడుతుంది. ఈ లెక్కను ఎప్పట్లాగే బిగ్ బాస్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఆగస్టు చివరిలో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్ బాస్ 9 లోకి రారమ్మన్న నిర్వాహకులు చాలా మందిని సంప్రదిస్తున్నారు. అందులో తేజస్విని, అలేఖ్య చిట్టి పికిల్స్, బర్రెలెక్క, కల్పిక గణేష్ ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్ షోలో పాల్గొన్న దేబ్జాని, శివకుమార్, ఇమ్మాన్యుయల్ కూడా షోలో ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇందులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. పోస్టుగా పలువురు పేర్లు వినిపించినప్పటికీ నాగార్జున ఈసారి కూడా బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది.